అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని మార్టూరులో రెండు వర్గాల మధ్య కొట్లాట ఉద్రిక్తతలకు దారితీసింది. చిన్న పిల్లలు పొలంలో వేరుశనగ పైరు పీకారని ఆరోపిస్తూ ఓ వర్గం మరో వర్గంపై దాడి చేసింది. ఒకరినొకరు ఇనుప రాడ్లు రాళ్లతోనూ కొట్టుకున్నారు. దాడిలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల్ని ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవతో గ్రామంలో అలజడి చెలరేగింది. మళ్లీ గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా పెద్ద మార్టూరులో తాజా పరిస్థితికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీను అడిగి తెలుసుకుందాం. శ్రీను, చెప్పండి, ప్రస్తుతం పెద్ద మార్టూరులో పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, వేరుశనగ మొక్కలు పీకారన్న కారణంతో ఒకటే సామాజిక వర్గానికి చెందిన 2 కుటుంబాలు రాళ్లు ఇనుపరాళ్లతో దాడులు చేసుకోవడం జరిగిన ఘటన ఉరవకొండ నియోజకవర్గంలోని పెద్ద ముష్టూరులో జరిగింది. ఇవాళ ఏదైతే ఉందో మధ్యాహ్నం సమయంలో మంజునాథ్ సిద్ధరాము సంబంధించిన పొలంలో రాములింగ లక్ష్మి సంబంధించిన చిన్నారు వాళ్ళకి సంబంధించిన పిల్లలు, కుటుంబం సంబంధించిన పిల్లలు మొక్కజొన్న వేరుశనగ సంబంధించిన మొక్కలు పీకివేయడం జరిగింది. అయితే ఆ పీకివేసిన సమయంలో అక్కడే ఉన్న పొలం యజమానులైన మంజునాథ్, సిద్ధరాముడు పిల్లల తల్లిదండ్రులను పరస్పరం అక్కడ దూషించుకోవడం, అలాగే అక్కడ పరస్పరం ఘర్షణ దిగడం జరిగింది. మరోవైపు ఘర్షణ ఆగిన అనంతరం వీళ్ళు గ్రామానికి వెళ్ళిన వెంటనే పరస్పరం ఒకటే సామాజిక వర్గం చెందిన వారైనా పరస్పరం 2 వర్గాలు విడిపోయి ఇనప రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా 5 మంది గాయపడ్డారు. వీళ్ళు 3 పరిస్థితి విషమంగా ఉంది. వరప్రసాద్, ప్రధానంగా అయితే రామలింగ, లక్ష్మీదేవి, రమేష్, సిద్ధరాములు, మంజునాథ్ గాయపడిన వాళ్ళు ఉన్నారు. వీరిలో రామలింగ, లక్ష్మీదేవి, రమేష్ పరిస్థితి విషమంగా ఉంది. అదేమీ కొద్దిసేపు కిందమే ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స అందజేస్తున్న వరప్రసాద్. ఏమైనప్పటికీ మొక్కజొన్న ఏమైనప్పటికీ వేరుశనగకు సంబంధించి వేరుశనగ విత్తనాలు వేసి పంట అంటే ఇంకా పూత దశలో ఉన్న సమయంలోనే మొక్క పీకారన్న కారణంతో ఈ గొడవ జరగడం పైన పోలీసులు దృష్టి సారించారు. అయితే ఈ కుటుంబాల మధ్య గతంలో ఏమైనా గొడవలు జరిగాయా లేకపోతే ఇతర కారణాలను కొనపడిన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న వరకు సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.